పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిన్న కిడ్నాప్కు గురైన 9 మంది ఎంపీటీసీలు టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు ఎంపీటీసీలు. ఇక ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిన్న కిడ్నాప్కు గురైన 9 మంది ఎంపీటీసీలు టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు ఎంపీటీసీలు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలంటే ఆ ఫ్యాక్షన్ నిజానికి గాని రాజకీయానికి గాని పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎంపీటీసీలు ఎంపీపీలకు సంబంధించి ఉప ఎన్నిక నోటిఫికేషన్ పడంగానే ఆ పల్నాడులో కొంత మేరకు రాజకీయం వేడెక్కింది. నేడు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుకు సంబంధించి ఎంపీపీ ఎన్నికలు అచ్చంపేటకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కూడా అచ్చంపేటకు సంబంధించిన 9 మంది ఎంపీటీసీలు కనపడట్లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టింది. ఆందోళన చేపట్టిన 24 గంటల తర్వాత ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో 9 మంది ఎంపీటీసీలు కూడా ఒకసారిగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన అనంతరం కూడా టీడీపీ కండువా కట్టుకున్నారు. టీడీపీ కండువా కట్టుకున్న అనంతరం కూడా ఆ ఎమ్మెల్యే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారిని సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. టీడీపీ కండువా కప్పి మళ్ళీ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా 24 గంటల్లో తారుమారైపోయాయి. ఏదైతే అచ్చంపేటకు సంబంధించి ఎంపీపీ రేసులో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారిగా చతికిల పడిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఆ ఎంపీపీకి సంబంధించి అచ్చంపేట మొత్తం మీద కూడా 17 ఎంపీటీసీలు ఉన్నాయి. 10 ఎంపీటీసీలకు సంబంధించి 16 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండగా ఒకళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 24 గంటల తర్వాత చూసుకుంటే ఎంపీపీకి కావాల్సిన ఎన్నికల బలం మొత్తం కూడా టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. ఎంపీటీసీలు అందరూ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ టీడీపీకి అనుకూలంగా మారేపాటికి ఒక్కసారిగా రాజకీయం మొత్తం కూడా తల్లకిందులైన పరిస్థితి ఉంది. అచ్చంపేట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పరిస్థితి. మరి కొద్దిసేపట్లో అచ్చంపేట ఎంపీపీని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో ఒక్క స్థానమే ఉన్న టీడీపీ హఠాత్తుగా అనుకూలంగా ఉండాల్సిన 1/4 ఎంపీపీలు మొత్తం ఎంపీటీసీలు మొత్తం కూడా టీడీపీ వైపు మరలేసరికల్లా చాణక్యంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చక్రం తిప్పిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట ఎంపీపీ మరికొద్దిసేపట్లో టీడీపీ వశం అవుతుందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఫ్యాక్షన్ గ్రామం ఎన్నికల సమయంలో అచ్చంపేటలో పెద్ద ఎత్తున గొడవలు జరగటం, ఎక్కడున్న ఎస్పీ ప్రత్యేక చర్యలు దృష్టి సాధించటం. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇలాంటి గొడవలు అల్లర్లు 2024 ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరిగాయి అలాంటి మళ్ళా చవి చూడకుండా జిల్లా ఎస్పీ చాకచక్యంగా ఆయన వ్యవహరించారని చెప్పుకోవచ్చు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు అయితే మరి కొద్దిసేపట్లో ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 144 సెక్షన్ పెట్టి ఎక్కడ అలాంటి
అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఎంపీపీ ఎన్నికైతే ప్రారంభం కానుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.